అరే ఏంటది? అరే గాడ్జిల్లా! ఫ్రెండ్స్ గాడ్జిల్లా వచ్చేసింది. ఊరి నన్ను తొక్కి పనుకుంది. గాడ్జిల్లా ఏంటి నువ్వు? అరే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ గాడ్జిల్లా? ఇంత అర్జెంట్ గాడ్జిల్లా వచ్చేసింది. ఇదేంటి నన్ను లేవనివ్వట్లేదు? అరే మావయ్య కాపాడు! అరే ఫ్రెండ్స్ ఏంటి గాడ్జిల్లా? అరే నన్ను ఏం చేయబో గాడ్జిల్లా, నేను వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ ఏంటి గాడ్జిల్లా ఇప్పుడు వచ్చింది? అది కూడా సడన్ గా వచ్చేసింది. అరే ఏంటి అమ్మా ఓరే నాయన, ఏంటిది ఎలా కొడుతుంది? అయినా కానీ ఏంటి నన్ను టార్గెట్ చేసింది? ఈ విషయం వెంటనే ఫ్రాంక్లిన్ చెప్పాలి. ఇదైతే చాలా అర్జెంటు. ఈ దేశం మొత్తం అంతమైపోతుంది. ఈ లాస్ ఏంజల్స్ మొత్తం చాలా పెద్ద ముప్పులో ఉంది. ఫ్రాంక్లిన్ ఎక్కడున్నావు? ఫ్రాంక్లిన్ ఏం చేస్తున్నావు ఇక్కడ? హే ఐరన్ మ్యాన్, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? చూస్తుంటే తెలియట్లేదా? నేనైతే ఇక్కడ చేపలు పడుతున్నాను. ఏంటి ఫ్రాంక్లిన్, నువ్వు నీకు నిజంగానే పిచ్చి పట్టేసినట్టుంది ఆశించేంత తిరిగి. సరే కానీ చెప్పడం మర్చిపోయాను, మన లాస్ ఏంజల్స్ లో గాడ్జిల్లా వచ్చేసింది. మన లాస్ ఏంజల్స్ మొత్తం చాలా పెద్ద ముప్పులో ఉంది. అది లాస్ ఏంజల్స్ మొత్తం అంతం చేసే లోపల మనమైతే ఈ లాస్ ఏంజల్స్ ని కాపాడాలి. ఫాస్ట్ గా ఏదో ఒకటి చేయి. షించాన్ ఎక్కడ? ఏంటి లాస్ ఏంజల్స్ లో గాడ్జిల్లా వచ్చిందా? ఏంటి ఎందుకు? ఇప్పుడు ఏం చేద్దాం ఐరన్ మ్యాన్? అరే ఫ్రాంక్లిన్, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు షించాన్ ఎక్కడున్నాడు? మనమైతే షించాన్ కాపాడాలి. ఆ సిటీలో ఉంటే చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు అదైతే దాదాపు వచ్చేసింది. ఐరన్ మ్యాన్ ఏంటి సిటీలోకి వచ్చేసిందా? షించాన్ గడు ఇప్పుడు సిటీలో ఉన్నాడు. ఐస్ క్రీమ్ తిన్నాడు కానీ బయటికి వెళ్ళాడు. ఏంటి ఫ్రాంక్లిన్ సిటీలో ఉన్నాడా? నువ్వైతే వెళ్ళి ఫాస్ట్ గా షించాన్ని తీసుకొచ్చి మన మ్యాన్షన్ కాడికి వచ్చే. నేనైతే ఒక పరిష్కారం అయితే ఆలోచిస్తాను. ఆ గాడ్జిల్లాను అడ్డుకోవడానికి మనమైతే ఒక ప్లాన్ అయితే వేయాలి. ఆ ప్లాన్ అయితే నా మ్యాన్షన్ కాడ చెప్తాను. నువ్వైతే ఫాస్ట్ గా నా మ్యాన్షన్ కాడికి వచ్చి షించాన్ని తీసుకొని నేనైతే ఇంకా వెళ్తున్నాను. జాగ్రత్త ఫ్రాంక్లిన్, ఆ గాడ్జిల్లాకి మాత్రం చిక్కకు. చిక్కావంటే అది నామన రూపాయలుగా చీల్చేస్తుంది. తెలుసు కదా గాడ్జిల్లా సంగతి. అలాగే ఐరన్ మ్యాన్, నేను చూసుకుంటాలే. నేను చెప్తానే ఉన్నా, రే షించాన్ ఐస్ క్రీమ్ వద్దురా షించాన్, మంచి కాలము, అందులో రోజులు బారేదని చెప్తానే ఉన్నా. ఓడు అయినా కానీ వెళ్ళాడు. ఇప్పుడు ఓడే ప్రమాదంలో చిక్కున్నాడు. ఫ్రెండ్స్ షించాన్ గడైతే చాలా ప్రమాదంలో ఉన్నాడు. షించాన్ కాపాడాలంటే మీరు అందరూ ఫాస్ట్ కామెంట్, వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లాస్ ఏంజల్స్కి గాడ్జిల్లా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాగే షించాన్ కూడా ఆ సిటీలోనే ఉన్నాడు. ఆ గాడ్జిల్లా చూస్తుంటే సిటీలోకి వచ్చేసిందంట. ఫ్రెండ్స్ మన షించాన్కి ఏం కాకూడదని కోరుకోండి. అరే షించాన్ అయితే ఎక్కడున్నావు అక్కడే ఉండు, నేనైతే వచ్చేస్తున్నా. అమ్మయ్య, మనం అయితే బీచ్ కాడికి వచ్చేసాము. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తినేసి అట్టా తిరిగేసి ఏదో ఒక రోలర్ కోస్టర్ ఎక్కేసి మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాము. మావయ్య ఎంత ధైర్యం ఉంటే నన్నే పంపిడు. నేను చెప్పా మావయ్యకి ఐస్ క్రీమ్ తింటా మావయ్య అంటే మావయ్య వద్దన్నాడు. కానీ నేను చెప్పకుండా వచ్చేసాను. అట్లాంటిది మన షించాన్తో పెట్టుకుంటే. ఇది ఐస్ క్రీమ్ అన్న ఇటే ఉన్నాడు. హలో అన్న, ఎలా ఉన్నావు? బాబా ఏం కావాలి నీకు? అన్న నాకైతే ఒక 2 ఐస్ క్రీమ్లు వేసాయి. ఏంటి 2 ఐస్ క్రీమ్లా? మంచి కాలం ఐస్ క్రీమ్ ఏం తింటావులే బాబు, జలుబు చేస్తుంది, వద్దులే పో. అన్న చెప్పింది చేయి, లేకపోతే ఇంక 2 తగిలిస్తాను. సరే ఉండు బాబు, ఇస్తున్నాను. లా 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 లా. సూపర్ షించాన్ వస్తాడు, అందరినీ పడగొట్టేస్తాడు. లా 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 లా. మావయ్య ఎంత ధైర్యం ఉంటే నన్ను ఐస్ క్రీమ్ పంపాడు. నేను చూశారు కదా, మావయ్యకి చెప్పకుండా వచ్చేసాను. అరే ఏంటది? అరే గాడ్జిల్లా! ఫ్రెండ్స్ గాడ్జిల్లా వచ్చేసింది. ఊరి నన్ను తొక్కి పనుకుంది. గాడ్జిల్లా ఏంటి నువ్వు? అరే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ గాడ్జిల్లా? ఇంత అర్జెంట్ గాడ్జిల్లా వచ్చేసింది. ఇదేంటి నన్ను లేవనివ్వట్లేదు? అరే మావయ్య కాపాడు! అరే ఫ్రెండ్స్ ఏంటి గాడ్జిల్లా? అరే నన్ను ఏం చేయబో గాడ్జిల్లా, నేను వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ ఏంటి గాడ్జిల్లా ఇప్పుడు వచ్చింది? అది కూడా సడన్ గా వచ్చేసింది. అరే ఏంటి అమ్మా ఓరే నాయన, ఏంటిది ఎలా కొడుతుంది? అయినా కానీ ఏంటి నన్ను టార్గెట్ చేసింది? ఊరి ఏంటి దెబ్బ కొడితే ఇట్టు వెళ్ళిపోయాను. మావయ్య రా మావయ్య, అమ్మా ఊరే నాయన. ఊరే ఏంటి గాడ్జిల్లా? అబ్బా తోకతో కొడితే ఏంటి ఇక్కడికి వెళ్ళిపోయాను. అరే నాయన ఏంటిది? అరే ఊరే నాయన ఏంటిది ఇలా కొడుతుంది? మావయ్య కాపాడు నన్ను. ఊరే నాయన ఏంటిది? ఇదైతే చాలా పవర్ఫుల్గా ఉంది. ఏంటి ఇంత సడన్ గా గాడ్జిల్లా వచ్చేసింది? అయినా కానీ టీవీలో కూడా ఏమీ చెప్పలేదు ఈ గాడ్జిల్లా గురించి. ఊరే నాయన ఏంటిది? ఊరే నాయన నా ప్రాణాలు పోయేటట్టుంది. ఏంటిది మావయ్య? ఫ్రెండ్స్ మావయ్య చెప్పండి, నేను ఇక్కడ గాడ్జిల్లా చేతులు ఇరుక్కుపోయానని. నా ప్రాణాలు తీసేటట్టు ఉంది గాడ్జిల్లా. ఊరే నాయన ఏంటిది? నేను ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంటాను, అదైతే కిందకి రాలేదు. అమ్మయ్య ఏంటి గాడ్జిల్లా? ఊరే నాయన అదంతా నిప్పులు ఎక్కేసింది. ఒకవేళ ఇది మొత్తం కింద పడిపోతే, అది కానీ పైకెక్కి చెక్కలన్నీ నా మీద పడిపోయి అంటే ఇంకేం లేదు. దాని బదులు బయటికి వెళ్ళి ఎక్కడికైనా దాముకుందాము. ఊరే నాయన వచ్చేసింది గాడ్జిల్లా. ఊరే నాయన గాడ్జిల్లా నన్ను ఊరే నాయన ఏంటిది? బా ఫ్రెండ్స్ ఏంటి నన్ను సాగు కొడుతుంది ఇది? గాడ్జిల్లా నన్నేం చేయకు, నిన్నేం చేయను నేను. నా మామయ్య కాడికి వదిలేసే చాలు. నేను ఎవరికి చెప్పను నువ్వు వచ్చావని. ప్లీజ్ నన్ను వదిలేసేయి. ఊరే నాయన ఏంటిది? నన్ను వదలకుండా కొడుతుంది. ఏంటిది? నన్నే టార్గెట్ చేస్తుంది. వదిలే గాడ్జిల్లా నన్ను, ప్లీజ్. అబ్బా ఊరే నాయన ఏంటిది? నన్ను ఇలా కొడుతుంది. అమ్మా ఊరే నాయన. లేదు ఇక్కడ ఉంటే నా వల్ల సేఫే కావట్లేదు. నేను ఆ చెక్కల కిందకి వెళ్ళిపోతాను, అప్పుడే సేఫ్ అయిపోతాను. ఈ బయట వస్తే చీడ్చి కొడుతుంది. నేను వెంటనే ఆ చెక్కల కిందకి వెళ్ళిపోవాలి. ఊరే గాడ్జిల్లా నన్ను వదిలే. ఊరే నాయన ఏంటిది?
అబ్బా ఊరి నాయనా నా డ్రెస్ కలిపావు. అబ్బా లేదు లేదు, నేను ఎలాగలా చక్కల కిందకి వెళ్ళిపోవాలి. అప్పుడే నన్ను ఏం చేయలేదు అది. మామయ్య నీ మాట వినకుండా ఇక్కడికి వచ్చాను. లేదు లేదు మామయ్య, ఇంకోసారి రాను, నన్ను కాపాడు. అమ్మయ్య ఎలాగలా వచ్చేసిన గజ్జిలా నేను చెక్కు. ఊరే నాయనా జస్ట్ మిస్. లేకపోతే ఆ లేజర్ బీమ్ కింద అయిపోయి ఉంటాను నేను. అమ్మయ్య ఈ చక్కల కిందకైతే వచ్చేసాను. ప్రస్తుతానికైతే నేను ఇక్కడే ఉండాలి. అప్పుడైతే ఆ గాజులు ఇక్కడ కాలేదు, ఎందుకంటే ఈ బొక్కలకి అది పట్టలేదు. అమ్మయ్య మామయ్య త్వరగా రా మామయ్య, ఇక్కడే ఉన్నాను నేను. ఆ షించాన్ గాడు ఆ బీచ్ కాడే ఉంటాడు. నాకు చెప్పాడు బీచ్ కాడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటాడని. నేను చెప్పాను వాడిని పోవద్దని, కానీ వాడు నాకు చెప్పకుండా వచ్చేసాడు. ఇప్పుడు చూసారా ఆ గాడ్జిలా వచ్చి ఆ బీచ్లో ఉంది. ఆ షించాన్ ఏమైనా చేసిందా? లేదు లేదు, అలా ఏం జరుగుండదు. షించాన్ అయితే ఏం చేసి ఉండదు. ఫ్రెండ్స్, అందుకే మీ ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా అసలు అక్కడికి పోకండి. ఇలాగేదైనా జరుగుద్ది, అందుకే ఎవరికి చెప్పకుండా పోకండి. పెద్దోళ్ళు చెప్పిన మాట వినండి. అరే షించాన్, నేను వచ్చేస్తున్నారా? నీకేం కాదు. నేను దాదాపు బీచ్ కాడికైతే వచ్చేసాను. నువ్వు ఎక్కడొకటి దాక్కొని ఉండరా షించాన్. అరే షించాన్, నీకేం కాదురా, నేనైతే వచ్చేసాను బీచ్ కాడికి. అరే ఇక్కడ చూస్తుంటే ఆ గాడ్జిలా ఇక్కడికి వచ్చి అటాక్ చేసినట్టే ఉంది. ఊరే నాయనా ఏంటిది? ఎవరు ఒక బండి వేసుకొని రావట్లేదు. హలో అన్న, ఇక్కడ ఎవరైనా గాడ్జిలా వచ్చిందా? అరే బాబు, ఏంటి నువ్వు గాడ్జిలా వస్తా ఉంటే నన్ను ఇక్కడ గుద్దుతావు? పో పరిగెత్తు, గాడ్జిలా వచ్చేసింది. ఏంటి ఆల్రెడీ గాడ్జిలా వచ్చేసిందా? అయితే ఏంటి ఆ షించాన్ గడి ఏమన్నా ఇంటే? లేదు లేదు, షించాన్కి అయితే ఏం జరగదు. షించాన్ అయితే చాలా తెలివిగలవాడు. వాడు కన్ఫామ్గా గాడ్జిలా నుంచి తప్పించుకొని ఎక్కడొకటి దొంగ ఉంటాడు. అరే షించాన్ వచ్చేసాను రా, ఎక్కడున్నావు నువ్వు? అరే ఏంటి ఆయన అక్కడ పారిపోతున్నాడు? హలో హలో ఐస్ క్రీమ్ అన్నా, ఏంటి నువ్వు అట్లా పారిపోతున్నావు? ఓయ్ బాబు, ఏంటి నువ్వు ఇక్కడ గాడ్జిలా వచ్చేసింటే ఏంటి నువ్వు? పరిగెత్తు, గాడ్జిలా వచ్చేసింది. అన్నా వస్తే వచ్చింది, కానీ ఇక్కడ ఏమైనా షించాన్ని చూసావా? అంటే చిన్నపిల్లడు. ఆ బాబా, వాడినైతే చిత కొట్టేసింది ఆ గాడ్జిల్లా. ఫస్ట్ వాడినే కొట్టింది, లేజర్ బీమ్ తో ఆడుకుంది. అదో ఆ చక్కల కిందకైతే వెళ్ళినట్టు చూశాను నేను. అక్కడికి వెళ్ళి చూడు, పరిగెత్తు, నువ్వు ఇక్కడైతే ఉండబాక. ఏంటి గాడ్జిలా షించాన్ చిత్త కొట్టిందా? రే షించాన్, నీకేం కాకూడదురా, నేను వచ్చేస్తున్నాను. ఎక్కడ ఉన్నారా షించాన్? అరే షించాన్, అద్దొద్దు అక్కడైతే ఉన్నాడు. అరే షించాన్, ఏం కాలేదు కదా నీకు? అరే మామయ్య ఏంటి నువ్వు? నీకు చెప్పకుండా వచ్చేసాను. సారీ మామయ్య. ఆ గాడ్జిలా నన్ను సాగు కొట్టేసింది. నేను ఎలాగోలా ఈ చక్కల కిందకి వచ్చి దాక్కున్నాను. అదైతే నన్ను ఏం చేయలేదు. సరే కానీ త్వరగా ఎక్కువ, మనం అయితే స్టార్ కాడికి వెళ్ళాలి. ఏంటి మామయ్య, ఐరన్ మ్యాన్ కాడికా? అవునా షించాన్, మళ్ళీ మాట్లాడతాను. త్వరగా ఎక్కువ, గాడ్జిలా రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. A few minutes later. మామయ్య వద్దు వచ్చేస్తుంది, ఫాస్ట్గా పదా. అరే షించాన్, అవునరా వచ్చేసింది. అరే షించాన్, అది కాల్పులు కూడా చేస్తుందిరా. అరే షించాన్, అది కాలుస్తుందిరా. మామయ్య తప్పించుకొని ఫాస్ట్గా ఐరన్ మ్యాన్ మ్యాన్షన్ పదా. అది వచ్చేస్తుంది మన వెనకాలే. అరే షించాన్, ఏంట్రా అది అంత ఫాస్ట్గా పరిగిస్తుంది? మనల్ని ఎందుకు టార్గెట్ చేసింది? అదే కదా మామయ్య, మనల్ని ఎందుకు టార్గెట్ చేసింది అది? వీళ్ళేంటి మామయ్య దా గాడ్జిలా పక్కకి వెళ్తున్నారు? అరే షించాన్, అదే కదా, అది చూసావా ఎంత స్పీడ్గా వస్తుందో? ఊరి నాయనా. అరే షించాన్, ఏం కాలేదు కదా? ఊరి షించాన్, ఏంటిది నన్ను ఇలా కొడుతుంది? ఊరి నాయనా. అరే షించాన్, నీకైతే ఏం కాలేదు కదా? మామయ్య లేదు ఫాస్ట్గా పదా. దాని ద్వారా ఎలాగలా తప్పించుకొని వచ్చేసాము, ఫాస్ట్గా పదా. అరే షించాన్, నన్ను అయితే చెత్త కొట్టేసిందిరా అది. మామయ్య నిన్నైతే నన్ను ఊరిని అట్టు కొట్టింది. నన్నైతే లేజర్ బీమ్లు అలాగే ఆటోమిక్ ఎక్స్ప్రెషన్తో నన్ను సాగు కొట్టేసి నన్ను ఇసిరి కొట్టింది. నేనైతే బైక్లోంచి ఏమో కింద పడ్డావు, అదైతే నన్ను తీసుకుని ఇసిరి నూకేసింది. అరే షించాన్, నేను చెప్పా కదా ఆ ఇంట్లో నుంచి పోబాకరా షించాన్, ఐస్ క్రీమ్ వద్దు అని. నువ్వే నా మాట వినకుండా నాకు చెప్పకుండా వచ్చేసావు. ఇంకోసారి పోతావా దాని దగ్గరికి? లేదు మామయ్య, ఇంకోసారి అసలు పోను. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా పోకండి. ఇలాగ ఏదైనా జరిగితే ఇంకెవరు ఏం చేయలేరు. ఫాస్ట్గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే ఐరన్ మ్యాన్ మ్యాన్షన్ కాడికి వెళ్ళాలి. ఆ గాడ్జిలాని ఎలాగెలా ఓడించాలి. మన లాస్ట్ సెంటెన్స్ తరిగి కొట్టాలి. హలో ఫ్రెండ్స్, ఐరన్ మ్యాన్ అయితే కలిసాము. నేను వర్షించాను. ఐరన్ మ్యాన్ ఏం చెప్పాడంటే మన లాస్ట్ సెంటెన్స్లో కాంగ్ కూడా ఉందంట. అదితో మనకి ఇప్పుడు దాకా తెలీదు. మన ఐరన్ మ్యాన్ అయితే ఇప్పుడే చెప్పాడు. ఐరన్ మ్యాన్ అయితే వెళ్ళి ఆ గాడ్జిలాని అయితే ఆపుతాడంట. నేను షించాన్ అయితే వెళ్ళి ఆ కాంగ్ని తీసుకురావాలి. ఐరన్ మ్యాన్ అయితే మనకి ఇదే చెప్పాడు. అయినా ఐరన్ మ్యాన్ ఎందుకు మనకు కాంగ్ ఇక్కడ ఉందని చెప్పలేదు? ఆ కాంగ్ని ఫస్ట్ నుంచి చెప్పించుంటే ఇలా జరుగుండేదే కాదు కదా. మనం అయితే ఫాస్ట్గా వెళ్ళి కాంగ్ని అయితే తీసుకురావాలి. అవునవును మామయ్య, ఐరన్ మ్యాన్ ఎందుకు అలా చెప్పాడు? అయినా కానీ ఫస్ట్ నుంచే చెప్పేస్తుంటే నన్ను ఆ గాడ్జిలా అలా కొట్టుండేది కాదు కదా. అవును రషించాన్, సరే అయిందేదో అయిపోయింది. మనం అయితే ఫాస్ట్గా కాంగ్ని అయితే తీసుకురావాలి. అవును మామయ్య, కాంగ్ ఎక్కడుంది ఇప్పుడు? ఆ రషించాన్, కాంగ్ అయితే నేల మధ్యలో ఒక ఎయిర్ షిప్ కాడ ఉంది. ఏంటి మామయ్య, కాంగ్ నేల మధ్యలో ఎయిర్ షిప్ కడే ఉందా? అది ఎక్కడుంది? ఆ రషించాన్, అవునరా, అదైతే బీచ్ మధ్యలో అయితే ఉంది. మనమైతే ఇప్పుడు ఆర్మీ బేస్ కాడికి వెళ్ళి అక్కడ ఒక హెలికాప్టర్ జెట్ తీసుకొని మనమైతే ఫాస్ట్గా ఎయిర్ షిప్ కాడికి అయితే వెళ్ళాలి. అక్కడైతే కాంగ్ ఉంది. మనమైతే ఫాస్ట్గా ఆర్మీ బేస్లోకి వెళ్ళాలి రషించాన్. ఫాస్ట్గా పద మామయ్య, ఈరోజు ఎలాగైనా గాడ్జిలాని మనం లాస్ట్ సెంటెన్స్ తరవేయాలి. అయినా కానీ మామయ్య, గాడ్జిలా మంచిదే కదా, కానీ ఎందుకు ఇలా చేస్తుంది?
అరే షించాన్, గాడ్జిలాకైతే మన మనుషులైతే అస్సలు పడరు. ఎందుకంటే మనుషులు మొత్తం లాస్ ఏంజలస్ని అలాగే భూమిని వాతావరణాన్ని మొత్తం అంతం చేసేస్తున్నారు కదా, అందుకని ఆ గాడ్జిలాకైతే అస్సలు పడదు. కానీ గాడ్జిల్లా ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు దానికైతే ఇలా చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకే లాస్ ఏంజలస్లోకి అలాగా మొత్తం అందరినీ కొట్టి చంపేస్తూ ఉంటుంది. అదైతే ఇలా వచ్చినప్పుడు అయితే ఈ లాస్ ఏంజలస్లో ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ ఎలాగోలా మనమైతే ఈరోజు దాన్ని తరిగి కొట్టాలి. అందుకు మనమైతే కాంగ్ని పిలవాలి రక్షించాన్. ఆల్రెడీ షించాన్ ఇక్కడైతే ఒక హెలికాప్టర్ ఉంది, దీన్ని అయితే వేసుకుని వెళ్ళిపోతాం పదా. త్వరగా ఎక్కువ మామయ్య, మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి. ఆల్రెడీ షించాన్ నేనైతే ఎక్కేసాను, ఫాస్ట్గా ఎక్కువ. మనమైతే ఇప్పుడు అర్జెంట్గా ఎయిర్ షిప్ కాడికి వెళ్ళిపోవాలి. అయినా కానీ మామయ్య వీళ్ళెంత కాలుస్తున్నారు మనల్ని. మామయ్య నాకు తెలిసి ఈ ఆర్మీ వాళ్ళకి ఇష్టం లేదేమో మనం గాడ్జిలను తరం కొట్టము. దాని ద్వారా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నారేమో మామయ్య. అరే షించాన్, అవునరా నువ్వు చెప్పింది నిజమే, అందుకు కూడా ఒక కారణమే ఉంటుంది. కానీ మనం అలా జరగనివ్వకూడదు రక్షించాన్. మనమైతే ఎలాగోలా కాంగ్ని అయితే తీసుకొచ్చి గాడ్జిలాని అయితే ఇక్కడి నుంచి పంపించాలి. కాంగ్ను కూడా ఇక్కడ ఉంచకూడదు, మనమైతే ఇక్కడ దూరంగా ఎక్కడైనా పెట్టాలి. ఈ రెండు కానీ ఇక్కడ ఉన్నాయంటే వాటి ద్వారా ఏదో ఒక విపత్తు అయితే చేస్తూనే ఉంటారు వీళ్ళు. మనమైతే ఫాస్ట్ కాంగ్ని అయితే తీసుకొచ్చి ఫస్ట్ గాడ్జిలాని తరిమేయాలి, ఆ తర్వాత గాడ్జిలాని కూడా ఇక్కడి నుంచి అయితే పంపించాలి. ఇలా చేయాలంటే మీరు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే మన వీడియోకి లైక్ కొట్టండి, అప్పుడే మేమైతే ఇలా చేయగలుగుతాము. ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. A few moments later. మామయ్య ఏంటి ఇదే నా ఫైటర్ జెట్టు? అవును రక్షించాను, ఇదే అయితే ఎయిర్ షిప్. ఇక్కడైతే కాంగ్ ఉంది, ఇదిగో రక్షించాను, కాంగ్ అయితే ఇక్కడే ఉంది. మామయ్య నిజంగానే కాంగ్ అయితే ఇక్కడే ఉంది. ఇప్పుడు ఎలా మామయ్య దీన్ని లాస్ ఏంజలస్లో తీసుకెళ్దాము? రక్షించాను, ఇప్పుడు ఎలాగెలా దీన్ని అయితే ఏదో ఒకటి చేసి లాస్ ఏంజలస్ తీసుకెళ్ళాలి. కాబట్టి కింద అయితే కాలద్దాము, ఇంకా అదే మంచి పని. కాంగ్ పద, కాంగ్ పద పద పద. మామయ్య దాన్ని కాల్ చేస్తున్నావు, దానికి దెబ్బ తగులుతుందేమో. లేదు రక్షించాను, ఈ బుల్లెట్లు అయితే కాంగ్ అయితే ఏం చేయలేవు. కాంగ్ కాంగ్ పద పద పద. వద్దు మామయ్య, కాంగ్ అయితే కదిలేసింది. రక్షించాను, అవునరా కాంగ్ అయితే కదిలేసింది. ఇప్పుడు వెంటనే ఈత కొట్టుకుంటా మన లాస్ ఏంజలస్లోకి అయితే పోతుంది. అద్దం మామయ్య లాస్ ఏంజలస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ గాడ్జిలా ఎక్కడుందో ఏంటో. ఇప్పుడు కాంగ్ అనేది అయితే దాన్ని సాగు కొట్టేస్తాడు కదా. కానీ రివర్స్ జరిగిందంటే ఇంకేం చేయలేము, గాడ్జిలానే కాంగ్ని సాగు కొడతాడు. కాబట్టి అలా జరగకూడదు. అలా జరగకూడదంటే మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని రక్షించాన్. ఫ్రెండ్స్ చూస్తున్న కదా కాంగ్ అయితే కదిలాడు ఆ గాడ్జిలాని కొట్టడానికి. కాంగ్ ఓడిపోకూడదంటే మీరు అందరూ ఫాస్ట్గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంట. అలా చేస్తేనే కాంగ్ అయితే గెలవగలుగుతాడు. అలా చేయండి ఫ్రెండ్స్. గాడ్జిలా ఎక్కడున్నావు, ఫాస్ట్గా రా. మవి ఐరన్ మ్యాన్ మవి ఏం చేస్తున్నాడంట? రక్షించాన్, ఐరన్ మ్యాన్ అయితే గాడ్జిలాని అయితే ఆపుతా ఉన్నాడంట. ఏంటి మామయ్య, ఐరన్ మ్యాన్ అయితే గాడ్జిలాని ఆపుతున్నాడా? సరే ఎక్కడ ఉన్నాడంట? రక్షించాన్, ఐరన్ మ్యాన్ అయితే సిటీ మధ్యలో అయితే ఉన్నాడంట. కాంగ్ని అయితే మనం సిటీ మధ్యలోకి తీసుకెళ్ళాలి రక్షించాన్. మామయ్య కాంగ్ అన్నయ్య అయితే సిటీ మధ్యలోకి వెళ్తున్నాడు. అంటే కాంగ్ అన్నయ్యకి ఆ గాడ్జిలా శక్తి అయితే పసిగట్టేసింది. ఇప్పుడు కాంగ్ మొత్తం చూసుకుంటాడు కదా. అవును రక్షించాన్, నువ్వైతే హెలికాప్టర్ పట్టుకో. ఆ గాడ్జిలా పైకి ఎగిరి భీమ్ వదిలిందంటే మనం అయితే అయిపోతాము. ఫ్రెండ్స్ మేమైతే కాంగ్ పైన ఉన్నాము. అరే గాడ్జిలా ఎక్కడ ఉన్నావు? రా, దమ్ముంటే ఇప్పుడు రా. మా కాంగ్ అన్నయ్య వచ్చాడు, నేను ఇప్పుడు సాగు కొట్టి పంపిస్తాడు. రా నువ్వు ఫాస్ట్గా. అదిగో రక్షించాన్, గాడ్జిలా అయితే వస్తున్నట్టుంది, పెద్ద పెద్ద శబ్దాలు అయితే వస్తున్నాయి. అరే అవును మామయ్య, అదైతే వచ్చేసింది. కాంగ్ అన్నయ్య జాగ్రత్త, గాడ్జిలా అయితే వచ్చేసింది. వద్దు వద్దు వద్దు, అక్కడ సైడ్ అయితే ఉంది. అరే గాడ్జిలా మా కాంగ్ అన్నయ్య వచ్చేసాడు. ఇప్పుడు రా నువ్వు, నన్ను ఎంత ధర ఉంటే నన్ను కొడతావా? ఇప్పుడు రా మా గాడ్జిలా అయితే వచ్చాడు. చూసావా ఎగిరెగిరి కొడతాను నేను ఈరోజు. అది రక్షించాను, కాంగ్ అని అయితే కొట్టేస్తున్నాడు, దాన్ని ఎగిరెగిరి కొట్టేస్తున్నాడు. రక్షించాను, ఏంట్రా అది? గాడ్జిలా సాగు కొట్టేస్తుందిరా కాంగ్ని. అరే మామయ్య అదే కదా, కాంగ్ అయితే ఏం చేయలేకపోతుంది గాడ్జిలాని. మామయ్య కాంగ్ అయితే ఫైట్ చేసి చాలా రోజులు అయిపోతుంది, అందుకే గాడ్జిలాని అయితే ఏం చేయలేకపోతుంది కదా. అదే ఏంటో రక్షించాను, కానీ కాంగ్ అయితే గాడ్జిలాని అయితే ఓడించాలి. అప్పుడే ఈ లాస్ ఏంజలస్ అయితే కాపాడగలుగుతాము, లేకపోతే లేదు. గాడ్జిలా అద్దు రక్షించాం, గాడ్జిలా అయితే వెళ్ళిపోతుంది ఏంటి? మామయ్య అదే కదా, గాడ్జిలా ఏంటి ఎందుకు వెళ్ళిపోతుంది? అద్దు రక్షించాం, గాడ్జిలా అయితే వచ్చేస్తుంది. అరే గాడ్జిలా తీసుకో, ఇప్పుడు కాంగ్ అయితే వచ్చాడు. రక్షించాను, ఏంట్రా అది అలా కొడుతుంది? అద్దు రక్షించాం, కాంగ్ అయితే కొట్టాడు. కాంగ్ అనే బాధ అనేదాన్ని చావు కొట్టు మామయ్య, అద్ది మామయ్య, అద్ది అలా కొట్టు ఎగిరెగిరి కొట్టు, అద్ది మామయ్య. దానికి అసలు ఛాన్స్ ఎక్కువ, కానీ కొట్టు మామయ్య కాంగ్ అన్నయ్య. కాంగ్ మామయ్య కొట్టు మామయ్య ఈరోజు. అద్ది మామయ్య ఈడ్చిట్టు కొట్టు మామయ్య దాన్ని. ఎంత ధర ఉంటే నన్నే కొట్టింది మామయ్య అది. అద్దు పారిపోతుంది. అద్ది మామయ్య అలా పరగొట్టే మామయ్య దాన్ని. ఓ కాంగ్ మామయ్య కొట్టు మామయ్య, అద్ది మామయ్య ఈడ్చిచ్చి కొట్టు మామయ్య. దానికి అసలు ఛాన్స్ ఈక మామయ్య అసలు. కాంగా మజాకర అద్ది మామయ్య అలా కొట్టు మామయ్య. ఊరే ఆయన అద్ది కాంగ్ మామయ్య. కాంగ్ చూసావు ఎలా కొడతాడు? ఫ్రెండ్స్ చూసారు కదా, కాంగ్ అయితే సాగు కొడతాడు గాడ్జిలాని. అరే గాడ్జిలా ఎట్టిపోయింది. అది కదా రక్షించాం, గాడ్జిలా అయిపోయింది. అద్దు మామయ్య గాడ్జిలా వచ్చేస్తుంది మళ్ళీ. ఒరే రక్షించాం, గాడ్జిలాతో వచ్చేస్తుంది. రక్షించాను ఈసారి అయితే రక్షించాను, కాంగ్ అయితే మామూలు కొట్టట్లేదు కదా. అరే కాంగ్ అన్నయ్య నువ్వు కొట్టు మామయ్య, అద్ది అన్నయ్య అలా కొట్టాలి నువ్వు. కాంగా మజాకన అద్ది
ఊరి ఏంటిది అలా కొట్టింది. అన్నయ్య నువ్వైతే ఏం భయపడకు, నీకైతే మా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఉంది. మా సబ్స్క్రైబర్స్ లైక్ కొడుతూ ఉంటే నీకు పవర్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. అరే నాయన ఏంటిది, అరే ఏంటిది అలా ఇసురు కొట్టింది. ఊరే ఊరే మామయ్య ఏంటిది, కంగనయ్య పరిగెత్తు పరిగెత్తు, అదైతే నీ వెనకాల వస్తుంది. అరే అరే ఏంటిది ఇలా వస్తుంది అంటే మా ఊళ్ళు కొట్టలేదు. అరే ఏంటిది కాంగ్ అయితే పారిపోతుంది. ఏంటిది కాంగనయ్య నువ్వు వెనక్కి తిరిగి సాగుకొట్టు. మామయ్య ఐరన్ మ్యాన్ కూడా వచ్చినట్టున్నాడు కదా. అరే షించాన్ అవునరా, గాడ్ కాంగ్ అయితే హెల్ప్ చేయడానికి ఐరన్ మ్యాన్ కూడా వచ్చాడు. ఐరన్ మ్యాన్ అయితే మామూలు కొట్టడు. ఇప్పుడు ఐరన్ మ్యాన్ కాంగ్ అయితే గాడ్జిలా అయితే సాగు కొడతాడు. అరే ఏంటిది గాడ్జిలా తీసుకో, నువ్వు లోపలికి వెళ్ళి దాక్కుంటే కాంగనే కొట్టడే ఏంటి. ఐరన్ మ్యాన్ అన్నయ్య నువ్వు కూడా కొట్టు. కాంగనయ్య కొట్టున్నాయా అది అన్నయ్య చావు కొట్టు దాన్ని. కాంగనే కొట్టనయ్య దాన్ని, అది ఎగిరెగిరి కొట్టు. ఊరి నాయన ఏంటిది కాంగ్ నోటితో పట్టి కింద చేసాడు కాంగ్ని. అరే కాంగనయ్య కొట్టు, నువ్వు తగ్గేది లేదు. ఈసారి కొట్టే దెబ్బకి కింద ఎగిరి పడిపోలే కానీ కొట్టనయ్య. అద్దన్నయ్య కాలుతో కొడితే వెళ్ళిపోలేదు కానీ కానీ కొట్టనయ్య నువ్వు. ఊరే నాయన ఏమన్నా కొట్టిందా కాంగ్. ఊరే నాయన గజ్జలో ఏంటి ఇట్లా చేసింది. కాంగ్ నేను తగ్గేది లేదు, కొట్టు మామయ్య దాన్ని. కొట్టు గజ్జని అదని అది దాన్ని ఏయన్నా నువ్వు ఏయి తగ్గేది లేదు. ఏయిరా ఏయన్న గజ్జలనయ్య అయిపోయింది అయిపోయింది వేయన్నయ్య. ఐరన్ మ్యాన్ కూడా అయితే కాలుస్తూనే ఉన్నాడు. ఏయన్నయ్య అద్దన్నయ్య దాన్ని కొడితే వెళ్ళిపోలేదు. అద్దం మామయ్య కాంగ్ అన్నయ్య అయితే గాడ్జిలను అయితే సాగు కొట్టి పంపించేశాడు. అరే షించాన్ అవునరా, గాడ్జిలా అయితే వెళ్ళిపోతుంది. అద్దరా గాడ్జిలా అయితే వెళ్ళిపోతుంది. అరే ఫ్రెండ్స్ చూసారు కదా, కాంగు నేను ఐరన్ మ్యాన్ మామయ్య అయితే కలిసి లాస్ ఏంజల్స్లోకి వచ్చిన గాడ్జిలను అయితే సాగు కొట్టి పంపించేశాము. ఇప్పుడైతే ఆ గాడ్జిలా అస్సలు రాదు కాంగుని చూసి. అరే షించాన్ అవునరా, కాంగ్ అయితే చాలా హెల్ప్ చేశాడు మనకి. ఫ్రెండ్స్ కాంగ్ కోసం మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై.